హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్థిక సంవత్సరం 2017-18కి ఫైల్ చేయవలసిన GSTR 9A రిటర్న్ని ఆన్లైన్ ద్వారా ఎలా ఫైల్ చేయాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేయవలసిన వార్షిక రిటర్న్ GSTR 9A అంటే ప్రతి కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి ఈ GSTR 9A ఫైల్ చేయవలసి ఉంటుంది. సో ఈ GSTR 9Aని GST పోర్టల్లో ఆన్లైన్ ద్వారా ఎలా ఫైల్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి మీకు మీరే ఎవరి సహాయం లేకుండా GSTR 9A ఫైల్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రతి కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు GST పోర్టల్లో లాగిన్ అవ్వండి. ఇక్కడ డాష్ బోర్డ్లో యాన్యువల్ రిటర్న్ అనే ట్యాబ్ ఇచ్చారు. సో ఈ ట్యాబ్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 సెలెక్ట్ చేసుకుని సెర్చ్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ హెల్ప్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. సో ఈ GSTR 9A రిటర్న్ని కాంపోజిషన్ తీసుకున్న ప్రతి ట్యాక్స్ పేయర్ ఫైల్ చేయాలి. అండ్ మీరు GSTR 9A ఫైల్ చేసే ముందు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన అన్ని GSTR 4 రిటర్న్స్ని తప్పనిసరిగా ఫైల్ చేసి ఉండాలి. మరియు మీరు ఒక్కసారి ఈ GSTR 9A ఫైల్ చేస్తే దానిని ఇంకా రివైజ్ చేయలేరు, అంటే ఎడిట్ చేయలేరు. సో ఈ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫైల్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఏ ట్యాక్స్ పేయర్ అయినా 2017-18 ఇయర్లో కొంతకాలం రెగ్యులర్ స్కీమ్లో ఉండి తరువాత కాంపోజిషన్ స్కీమ్కి మారితే అటువంటి వాళ్ళు GSTR 9 మరియు GSTR 9A రెండు రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే రెగ్యులర్ స్కీమ్లో ఎంత పీరియడ్ ఉంటారో ఆ పీరియడ్కి GSTR 9 ఫైల్ చేయాలి, మిగతా పీరియడ్కి GSTR 9A ఫైల్ చేయాలి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు GSTR 9Aని ఆన్లైన్ మోడ్లోనూ ఫైల్ చేయవచ్చు మరియు ఆఫ్లైన్ మోడ్లోనూ ఫైల్ చేయవచ్చు. మీకు డేటా ఎక్కువ ఉంటే ఆఫ్లైన్ టూల్లో GSTR 9A ఫైల్ చేయండి. మీకు డేటా అనేది తక్కువ ఉంటే ఆన్లైన్లో ఈజీగా రిటర్న్ ఫైల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, GSTR 9A డ్యూ డేట్ 30 జూన్ 2019. సో ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. సో ప్రిపేర్ ఆన్లైన్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఫైల్ నిల్ రిటర్న్? సో మీకు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి అమ్మకాలు లేకపోయినా, ఎటువంటి కొనుగోలు లేకపోయినా, మీకు ఎటువంటి పన్ను చెల్లింపులు లేకపోయినా, మీరు ఎటువంటి రిఫండ్ క్లెయిమ్ చేసుకోకపోయినా మరియు మీరు ఎటువంటి డిమాండ్ ఆర్డర్ రిసీవ్ చేసుకోకపోతే, సో మీరు ఇటువంటి సందర్భాల్లో GSTR 9Aని నిల్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. అంటే మీకు ఎటువంటి సేల్స్ పర్చేజెస్ లేకపోతే నిల్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. సో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ నోపై క్లిక్ చేయండి, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, GSTR 9A డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంత పీరియడ్కి కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నారో ఇక్కడ డేట్ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ అగ్రిగేట్ టర్నోవర్ ఎంత ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే 17-18కి ముందు ఉన్న మీ బిజినెస్ టర్నోవర్, అంటే 2016-17 టర్నోవర్ ఎంతో ఎంటర్ చేయండి. అదే మీరు 2017 జూలై నుండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 0 వాల్యూ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 PDF ఫైల్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ కంప్యూట్ చేసిన GSTR 9A సమ్మరీ PDF. సో దీనిపై క్లిక్ చేసి ఈ PDFని డౌన్లోడ్ చేసుకోండి. ఈ PDFలో మీరు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఫైల్ చేసిన GSTR 4లో ఇచ్చిన డేటాను బట్టి ఈ GSTR 9Aలో ఉన్న టేబుల్స్ ప్రకారం సమ్మరీ అంతా PDFలో ఉంటుంది. సో మీకు ఈ PDFలో ఉన్న డేటా అంతా కరెక్ట్ అయితే మీరు రిటర్న్ని ఫైల్ చేయవచ్చు. అదే PDFలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్రింద వాటి టేబుల్స్లో ఆ డేటాను ఎడిట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ జిఎస్టిఆర్ 4 సమ్మరీ పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్లో మీరు 2017-18 ఇయర్లో ఫైల్ చేసిన జిఎస్టిఆర్ 4లో ఏ టేబుల్స్లో ఏ డేటా ఇచ్చారో ఆ డేటా అంతా ఈ పీడిఎఫ్లో ఉంటుంది. సో మీరు ఈ 2 పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని డేటాని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జిఎస్టిఆర్ 9ఏలో చాలా టేబుల్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ టేబుల్ నెంబర్ 6, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు 2017-18 ఇయర్లో జిఎస్టిఆర్ 4లో ఇచ్చిన వివరాలను బట్టి ఈ జిఎస్టిఆర్ 9ఏలో వాటి టేబుల్స్లో ఆ వివరాలు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అంటే ఆటో పాపులేట్ అవుతాయి. సో మీరు మరలా డేటా ఎంటర్ చేయవలసిన పని లేదు. సో మీరు సింపుల్గా ఆటో పాపులేట్ అయిన డేటాను చెక్ చేసుకుని కరెక్ట్ అయితే వాటిని అలానే వదిలేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకుని కరెక్ట్ వివరాలు ఇవ్వచ్చు. సో ఈ టేబుల్ 6లో మీ సేల్స్ టర్నోవర్ అంటే అమ్మకాల టర్నోవర్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. సో ఈ నోట్ ఏంటంటే మీరు ఇక్కడ ఆటో పాపులేట్ అయిన వాల్యూని 20% కంటే ఎక్కువ పెంచినా లేదా తగ్గించినా మీకు ఈ బాక్స్ అనేది రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. అలా అని చెప్పి మీరు 20% కంటే మార్చకూడదని కాదు, కావాలనుకుంటే మీరు 20% కంటే ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ 20% కంటే చేంజ్ చేస్తే మీకు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీ కేటగిరీని బట్టి వాటి ట్యాక్స్ రేట్స్లో సేల్స్ టర్నోవర్ ఎంతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మీరు 17-18 టోటల్ జిఎస్టిఆర్ 4లో ఎంత టర్నోవర్ ఇచ్చారో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ట్రేడర్స్కి 1%లో, అలానే రెస్టారెంట్ వాళ్ళకు 5%లో, అలానే మ్యానుఫ్యాక్చరర్స్కి 2%లో సేల్స్ టర్నోవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు 17-18లో సేల్స్ టర్నోవర్ తక్కువ చూపించి ట్యాక్స్ తక్కువ పే చేసి ఉంటే మీరు ఇప్పుడు ఆ తక్కువ చూపించిన సేల్స్ టర్నోవర్ ఇక్కడ పెంచుకొని పెరిగిన ట్యాక్స్ మొత్తాన్ని ఇప్పుడు చెల్లించవచ్చు. దీనికోసం మీకు DRC-03 ఫామ్ అవైలబుల్గా ఉంటుంది. దాని ద్వారా ట్యాక్స్ పేమెంట్ చేయవచ్చు. సో మీరు ఈ వాల్యూస్ చెక్ చేసుకుని సిస్టమ్ ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్ అయితే వాటిని అలా వదిలేయండి. సిస్టమ్ ఇచ్చిన వాల్యూస్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆ వాల్యూస్పై క్లిక్ చేసి ఆ వాల్యూస్ని మార్చుకోండి. నెక్స్ట్ మీరు ఎంత ట్యాక్స్ కట్టారో చూపిస్తుంది. అంటే CGSTలో ఎంత ట్యాక్స్ కట్టారు, SGSTలో ఎంత ట్యాక్స్ కట్టారో చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు నిల్ రేటెడ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ చూపిస్తే క్రింద 0%లో చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన వాల్యూస్లో ఏమైనా చేంజెస్ చేస్తే క్రింద తప్పకుండా సేవ్పై క్లిక్ చేసి డేటాను సేవ్ చేయండి. నెక్స్ట్ టేబుల్ 7, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ పేబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో మీరు రివర్స్ ఛార్జ్ బేసిస్లో ఏవైనా ట్యాక్సులు పే చేసి ఉంటే మీరు ఈ టేబుల్లో డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫస్ట్ 7A, ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ రిసీవ్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్స్. సో మీరు సెక్షన్ 9(3) ప్రకారం కొన్ని ఐటమ్స్ లేదా సర్వీసెస్ని రిజిస్టర్డ్ పర్సన్స్ నుండి తీసుకుని వాటిపై రివర్స్ ఛార్జ్ బేసిస్లో ట్యాక్స్ పే చేస్తే అటువంటి సప్లైస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ 7B, ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్. సో మీరు సెక్షన్ 9(4) క్రింద అన్రిజిస్టర్డ్ పర్సన్స్ నుండి ఏవైనా పర్చేజెస్ చేసినప్పుడు వాటిపై రివర్స్ ఛార్జ్ పే చేసి ఉంటే అటువంటి సప్లైస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, మీరు ఏవైనా సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే వాటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ నెట్ ట్యాక్స్ పేబుల్, సో మీరు చెల్లించవలసిన ట్యాక్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు సిస్టమ్ వాల్యూస్ ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేసేస్తుంది. సో వీటిలో ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయవచ్చు, లేదా వాల్యూస్ అన్నీ కరెక్ట్ అయితే మీరు వాటిని అలానే వదిలేయండి. రివర్స్ ఛార్జ్ సప్లైస్ మరియు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ డేటా అనేది ఆటో పాపులేట్ అవుతుంది. రివర్స్ ఛార్జ్ డీటెయిల్స్ లేని వాళ్ళకు ఈ టేబుల్లో డీటెయిల్స్ రావు. మీరు డేటాలో ఏమైనా చేంజెస్ చేస్తే క్రింద సేవ్పై క్లిక్ చేసి డేటాను సేవ్ చేయండి. నెక్స్ట్ టేబుల్ 8, డీటెయిల్స్ ఆఫ్ అదర్ ఇన్వర్డ్ సప్లైస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్.
అంటే 2017-18లో మీరు రిజిస్టర్డ్ పర్సన్స్ నుండి సరుకు కొనుగోలు చేస్తే అంటే పర్చేస్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఈ టేబుల్లో ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫస్ట్ 8A ఇన్వార్డ్ సప్లైస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్స్. సో మీరు రిజిస్టర్డ్ పర్సన్స్ నుండి పర్చేస్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఈ 8Aలో పర్చేస్ డీటెయిల్స్ అనేవి GSTR4 రిటర్న్ టేబుల్ 4Aలో ఎంటర్ చేసిన డేటాను బట్టి ఇక్కడ డీటెయిల్స్ రావాలి. బట్ గవర్నమెంట్ GSTR4 రిటర్న్లో టేబుల్ 4Aలో పర్చేస్ డీటెయిల్స్ ఇవ్వనవసరం లేదని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కనుక ఎవరు GSTR4లో టేబుల్ 4Aలో పర్చేస్ డీటెయిల్స్ ఇచ్చి ఉండరు. సో అలాంటి వాళ్ళకు ఇక్కడ పర్చేస్ డీటెయిల్స్ అనేవి ఆటో పాపులేట్ అవ్వవు. సో మీరు ఈ టేబుల్ని ఖాళీగా వదిలేయండి. లేదా మీరు పర్చేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే మీకు GSTR4A అనే రిటర్న్ ఉంటుందిగా. సో ఆ రిటర్న్లో మీకు పర్చేజ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో 2017-18లో మీకు ఎన్ని పర్చేజ్ ఇన్వాయిస్లు GSTR4Aలోకి వచ్చాయో వాటి టోటల్ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ 8B ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. సో మీరు ఏవైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే వాటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేటాలో ఏమైనా చేంజెస్ చేస్తే సేవ్ పై క్లిక్ చేసి డేటాను సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టేబుల్ 9 డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ యాజ్ డిక్లేర్డ్ ఇన్ రిటర్న్స్ ఫైల్డ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో మీరు 2017-18లో GSTR4 రిటర్న్లో డిక్లేర్ చేసి పే చేసిన ట్యాక్స్ డీటెయిల్స్ ఈ టేబుల్లో ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ పేబుల్ అంటే మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ పెయిడ్ అంటే మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు. సో IGST, CGST, SGST, సెస్, ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ. సో ఇలా మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి, మీరు ఇక్కడ పెయిడ్లో ఎంత ట్యాక్స్ పే చేశారు మొదలైన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు 2017-18లో ఏ క్వార్టర్ GSTR4లో అయినా ట్యాక్స్ తక్కువ చెల్లించి ఆ తరువాత మిస్టేక్ గుర్తిస్తే ఇక్కడ ఆ ట్యాక్స్ అమౌంట్ని చూపించి DRC-03 ఫామ్ ద్వారా ఆ ట్యాక్స్ని చెల్లించవచ్చు. సో మీరు ఈ డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ చేస్తే క్రింద సేవ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ టేబుల్ 10, 11, 12 and 13 particulars of the transactions for the previous financial year declared in returns of April to September of current financial year or up to date of filing of annual return of previous financial year whichever is earlier. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డీటెయిల్స్ ఏవైనా ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తే అంటే మీరు 2017 జూలై నుండి మార్చి 2018 ఫైనాన్షియల్ ఇయర్లో ఏవైనా డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోతే వాటిని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 2018 నుండి మార్చి 2019 పీరియడ్లో ఇస్తే వాటి డీటెయిల్స్ ఈ టేబుల్లో ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫస్ట్ టేబుల్ 10 సప్లైస్ ట్యాక్స్ డిక్లేర్డ్ త్రూ అమెండ్మెంట్స్ నెట్ ఆఫ్ డెబిట్ నోట్స్. సో మీరు 17-18కి సంబంధించిన సప్లైస్లో లేదా ట్యాక్స్ అమౌంట్లో 18-19లో అమెండ్మెంట్స్ ద్వారా సేల్స్లో లేదా ట్యాక్స్ అమౌంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే అంటే సేల్స్ని లేదా ట్యాక్స్ అమౌంట్ని పెంచితే డెబిట్ నోట్స్తో కలిపి ఇక్కడ టర్న్ ఓవర్లో CGST, SGSTలో ఆ మొత్తాన్ని చూపించాలి. నెక్స్ట్ టేబుల్ 11 ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ డిక్లేర్డ్ త్రూ అమెండ్మెంట్స్ నెట్ ఆఫ్ డెబిట్ నోట్స్. సో మీరు అమెండ్మెంట్స్ ద్వారా 17-18కి సంబంధించిన రివర్స్ ఛార్జ్ సప్లైస్లో ఏమైనా చేంజెస్ని 18-19లో చేస్తే డెబిట్ నోట్స్తో కలిపి ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ టేబుల్ 12 సప్లైస్ ట్యాక్స్ రిడ్యూస్డ్ త్రూ అమెండ్మెంట్స్ నెట్ ఆఫ్ క్రెడిట్ నోట్స్. సో మీరు సేల్స్ లేదా ట్యాక్స్ అమౌంట్ని అమెండ్మెంట్స్ ద్వారా తగ్గిస్తే వాటి నుండి క్రెడిట్ నోట్స్ని మైనస్ చేసి ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ టేబుల్ 13 ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ రెడ్యూస్డ్ త్రూ అమెండ్మెంట్స్ నెట్ ఆఫ్ క్రెడిట్ నోట్స్. సో మీరు రివర్స్ ఛార్జ్ సప్లైస్ని అమెండ్మెంట్స్ ద్వారా తగ్గిస్తే వాటి నుండి క్రెడిట్ నోట్స్ని మైనస్ చేసి ఇక్కడ చూపించాలి. సో ఫ్రెండ్స్ మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంట్రీ చేసిన డేటాని తరువాత ఫైనాన్షియల్ ఇయర్లో ఆ డేటాలో అమెండ్మెంట్స్ చేస్తే వాటిని ఈ టేబుల్లో ఇవ్వాలి. ఫ్రెండ్స్ మీరు GSTR 9A ఫైల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని డేటా ఎంటర్ చేయండి. ఎందుకంటే GSTR 9A ఒక్కసారి ఫైల్ చేస్తే మీరు రిటర్న్ని రివైజ్ చేయలేరు, అంటే రిటర్న్ని మరలా ఎడిట్ చేసుకుని ఫైల్ చేయలేరు. సో మీరు డేటాని కేర్ఫుల్గా ఎంటర్ చేయండి.
నెక్స్ట్ టేబుల్ 14 డిఫరెన్షియల్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిక్లరేషన్ మేడ్ ఇన్ 10, 11, 12 అండ్ 13 అబౌవ్. సో ఇంతకుముందు టేబుల్లో అంటే టేబుల్ 10, 11, 12, 13లో ఇచ్చిన అమెండ్మెంట్ డీటెయిల్స్ ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయవలసి ఉంటే ఆ డీటెయిల్స్ ఈ టేబుల్ 14లో ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు టేబుల్ 10, 11, 12, 13లో ఇచ్చిన అమెండ్మెంట్స్ డీటెయిల్స్ ప్రకారం అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చిన డేటాలో ఏవైనా అమెండ్మెంట్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తే దానివల్ల మీరు ఏదైనా ట్యాక్స్ పే చేయవలసి వస్తే ఆ ట్యాక్స్ అమౌంట్ని ఐజీఎస్టీ అయితే ఐజీఎస్టీలో, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీలో, అలానే సెస్లో అయితే సెస్లో ఆ ట్యాక్స్ అమౌంట్ని ఎంటర్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ టేబుల్ 15 పర్టికులర్స్ ఆఫ్ డిమాండ్స్ అండ్ రిఫండ్స్. సో డిమాండ్స్ అండ్ రిఫండ్స్కి సంబంధించిన డేటా ఈ టేబుల్లో ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టేబుల్లో మీరు 17, 18లో ఎంత రిఫండ్ క్లెయిమ్ చేశారు, ఎంత రిఫండ్ మీకు శాంక్షన్ అయ్యింది అండ్ మీకు ఎంత రిఫండ్ రిజెక్ట్ అయ్యింది అండ్ ఇంకా క్లెయిమ్ చేసిన రిఫండ్లో ఎంత రిఫండ్ పెండింగ్లో ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ టేబుల్ 15A, 15B, 15C, 15Dలో ఇవ్వాలి. నెక్స్ట్ 15E టోటల్ డిమాండ్ ఆఫ్ ట్యాక్సెస్లో మీకు ట్యాక్స్ ఆఫీసర్స్ నుండి ట్యాక్స్ పే చేయమని డిమాండ్ నోటీస్ వస్తే అటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ టేబుల్ 15లో డేటా ఆటో పాపులేట్ అవ్వదు, మీకు మీరే డేటా ఎంటర్ చేయాలి. సో మీకు రిఫండ్ అండ్ డిమాండ్కి సంబంధించిన డేటా ఉంటేనే ఇక్కడ ఎంటర్ చేయండి, లేనిచో ఈ టేబుల్ని ఖాళీగా వదిలేయండి. మీరు డేటా ఎంటర్ చేస్తే క్రింద సేవ్పై క్లిక్ చేసి డేటా సేవ్ చేయండి. సేవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 16 డీటెయిల్స్ ఆఫ్ క్రెడిట్ రివర్స్డ్ ఆర్ అవైల్డ్. సో మీరు ఏ విధమైన క్రెడిట్ని క్లెయిమ్ చేసుకున్నా లేదా క్రెడిట్ని రివర్స్ చేసినా ఈ టేబుల్ 16లో ఇవ్వాలి. ఫస్ట్ 16A క్రెడిట్ రివర్స్డ్ ఆన్ ఆప్టింగ్ ఇన్ ద కాంపోజిషన్ స్కీమ్. మీలో ఎవరైనా జిఎస్టీ రెగ్యులర్ నుండి కాంపోజిషన్ స్కీమ్కి మారితే అప్పుడు మీరు రెగ్యులర్ స్కీమ్లో క్లెయిమ్ చేసుకున్న ఐటీసీని కాంపోజిషన్ స్కీమ్లోకి మారగానే ఆ క్రెడిట్ని రివర్స్ చేయాలి. సో అటువంటి క్రెడిట్ ఉంటే ఇక్కడ చూపించాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ అండ్ సెస్. సో ఇలా ట్యాక్స్ వైజ్గా మీరు ఎంత క్రెడిట్ రివర్స్ చేశారో ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ 16B క్రెడిట్ అవైల్డ్ ఆన్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ది కాంపోజిషన్ స్కీమ్. సో మీరు కాంపోజిషన్ స్కీమ్ నుండి రెగ్యులర్ స్కీమ్కి మారితే అప్పుడు మీకు అన్సోల్డ్ స్టాక్పై క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు కాంపోజిషన్ టు రెగ్యులర్కి మారి ఏవైనా క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు డేటా ఎంటర్ చేస్తే క్రింద సేవ్పై క్లిక్ చేసి డేటా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టేబుల్ 17 లేట్ ఫీ. సో ఫ్రెండ్స్, మీరు జిఎస్టీఆర్ 9Aని లేట్గా ఫైల్ చేస్తే లేట్ ఫీ పడుతుంది. జిఎస్టీఆర్ 9A డ్యూ డేట్ జూన్ 30. సో జూన్ 30 తర్వాత జిఎస్టీఆర్ 9A ఫైల్ చేస్తే మీకు లేట్ ఫీ అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన టేబుల్స్లో మీరు డేటా అంతా కరెక్ట్గా చెక్ చేసుకుని మీరు 17, 18లో ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 4 రిటర్న్లో ఇచ్చిన డేటాతో ఈ డేటా మ్యాచ్ అయితే మీరు జిఎస్టీఆర్ 9Aని ఫైల్ చేసేయండి. ఫ్రెండ్స్, మీరు జిఎస్టీఆర్ 9A డ్రాఫ్ట్ రిటర్న్ని పీడిఎఫ్లో లేదా ఎక్సెల్లో ఇక్కడ ట్యాబ్స్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ డేటా అంతా కరెక్ట్ అయితే కంప్యూట్ లయబిలిటీస్పై క్లిక్ చేయండి. కంప్యూట్ లయబిలిటీస్పై క్లిక్ చేయగానే కంప్యూట్ లయబిలిటీస్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఇన్ సమ్ టైమ్ అని చూపిస్తుంది. సో 2-3 నిమిషాల తర్వాత రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే రెడీ టు ఫైల్ అని చూపిస్తుంది. సో అప్పుడు మనకు లేట్ ఫీ టేబుల్ యాక్టివేట్ అవుతుంది. సో జిఎస్టీఆర్ 9Aని డ్యూ డేట్ బిఫోర్ ఫైల్ చేస్తున్నాను కనుక ఇక్కడ లేట్ ఫీ టేబుల్లో ఎటువంటి లేట్ ఫీస్ చూపించడం లేదు. సో క్రింద ప్రొసీడ్ టు ఫైల్ ట్యాబ్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఫస్ట్ మీ క్యాష్ లెడ్జర్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ జిఎస్టీఆర్ 9A లేట్ ఫీ పడలేదు కాబట్టి ఇక్కడ 0 వాల్యూస్ చూపిస్తుంది. సో క్రింద డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టి ఆథరైజ్డ్ సిగ్నేటరీ సెలెక్ట్ చేసుకుని ఫైల్ జిఎస్టీఆర్ 9 పై క్లిక్ చేయండి.
సో ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో మీరు ఈవీసీ ద్వారా రిటర్న్ ఫైల్ చేయండి. సో క్రింద ఫైల్ విత్ ఈవీసీపై క్లిక్ చేయండి. సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. సో GSTR 9A సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అని మనకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా GSTR 9A రిటర్న్ని ఈజీగా ఫైల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కిరణ్. జై హింద్.